గురువుగారు, ఈ సంవత్సరం తులారాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ రాశి ఫలితాలను తెలియజేస్తారా? ఏమీ ఇబ్బంది లేదండి. ప్రధానంగా రాజపూజ్యం వారు అవమానం 3. రాజపూజ్యం ఎక్కువ ఉంది. ఏది ఎక్కువ ఉందో దాని ముందు చదువుకోవాలి. తక్కువ ఉన్న దాన్ని రోజు గుర్తు చేసుకోకూడదు. ఎందులో మనకి ఎక్కువగా ఉన్నది రాజపూజ్యం 6, అవమానం 3, ఆదాయం 5, వ్యయం 14. అంటే మనం మొహమాటానికి పోయి మనం ఎక్కువగా ధనాన్ని మనం ఖర్చు చేయడం కానీ ఖర్చు చేసేందుకు వీలుగా ఎదుటి వారికి ఇవ్వడం కానీ జరుగుతుంది. లేకుండా చూసుకోవాలి. మొహమాటం తగ్గించుకుంటే అన్ని సరిపోతాయి. పనులు వాయిదా వేయకుండా ముందుకెళ్ళాలి. ఈ ఏడాది మీ జీవితంలో అనేక విజయాలను సూచిస్తోంది. ఎందుకు? శని షష్ఠోపజయగతుడై ఉన్నాడు. 6వ రాశిలో శని సంచరించడం వల్ల నిర్ణయాలకు తిరుగుండదు. రాజయోగం సూచితం. జూన్ 2 వరకు గురువు భాగ్యస్థానంలో ఉండటం చేత తలపెట్టిన పనుల్లో విజయం పూర్తిగా ఉంటుంది. విదేశీ యానానికి, ఉన్నత విద్యలకు తగిన సమయం. జూన్ నుంచి గురువు 10వ గృహానికి అంటే 10వ ఇంటికి మారటం వల్ల వృత్తిపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిలో స్థిరత్వంగా ఉండేట్టుగా పనిచేయాలి. చంచలత్వం లేకుండా దృష్టి నిలపాలి. ఈ దశలో ఏకాగ్రత చాలా అవసరం. బృహస్పతి దశమంలోకి మారటం వల్ల ఏకాగ్రతగా పనిచేయాలి. కేతువు లాభస్థానంలో ఉండటంతో ఆధ్యాత్మిక ప్రయోజనాలు సమకూరుతాయి. రాహు పంచమ స్థానంలో ఉన్న కారణంగా పిల్లల వికాసం మీద దృష్టి నిలపాలి, కానీ లోతుగా వాళ్ళని భయపెట్టేట్టుగా చూడరాదు. అక్టోబర్ తర్వాత గురువు లాభస్థానానికి చేరుకుంటారు. గురువు లాభస్థానంలో ఉండే లాభ సర్వవిధై, సర్వ విధములైన లాభాలని తులారాశి వారు సొంతం చేసుకుంటారు. గురుచరిత్ర పారాయణ, ఎందుకంటే దశమంలో బృహస్పతి ఉన్నారు కాబట్టి. ఉద్యోగపరంగా కూడా దేవగురువైన బృహస్పతి దశమంలో అంత ప్రమాదం కాదు. మనం కొంచెం అశ్రద్ధ వహిస్తామేమో. దశమంలో బృహస్పతి అంత ప్రమాదం కాదు. వ్యయభారం పెరుగుతోంది కాబట్టి పనిలో భారాన్ని ఎక్కువగా మోస్తామేమో అనే ఆలోచన ఉంటుంది కనుక జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క గురుచరిత్ర పారాయణ, దత్తాత్రేయ ఆరాధన శుభదాయకాన్ని ప్రసాదిస్తుంది.